హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి మనాలి వెళ్తున్నా. సో ఎప్పటి నుంచో మేము మా ఫ్రెండ్స్తో అక్కడ వెళ్దాం ఇక్కడ వెళ్దాం అని చాలా ప్లాన్స్ ఉంటాయి. సో లాస్ట్గా మా థర్డ్ ఇయర్ ఎండింగ్ టైంలో ఫ్రెండ్స్తో మనాలి వెళ్తున్నా. సో దానికి ప్యాకింగ్ అంతా మాకు రేపు మార్నింగ్ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ట్రైన్ ఉంది 6:25 అరౌండింగ్ ఆ టైంకి. సో మార్నింగ్ కాదని ముందే నైట్ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటున్నాం. సో 8 days మా ట్రిప్ ఉంది మనాలిది. సో 8 days సంబంధించిన బట్టలు కానీ సామాన్ కానీ అక్కడ కావాల్సిన జర్కిన్ ఉలన్ వేర్ అంతా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్నోఫాల్ అవుతుంది. మేము వరకు ఎంతవరకు ఉంటుందో తెలీదు, కానీ మేము వెళ్ళే వరకు ఉండాలని అనుకుంటున్నాం. చాలా అంటే మేము డైలీ అప్డేట్స్ బట్టి ఫాలో అవ్వకుంటూ ప్లాన్ చేసినాం. సో మాకు తగ్గట్టు వెల్ సెట్ ఉండే, ఎంతవరకు అవుతుందో తెలీదు. సో మేము కంపల్సరీగా స్నో పడేటప్పుడే వెళ్దామని అనుకున్నాం. సో 2 days పడుతుంది వెళ్ళడానికి. అంటే ఈరోజు రేపు మేము మార్నింగ్ వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 7-7:30 టైంలోకి వస్తాం. ఆ రోజు ఈవినింగ్ అంటే 2 days మనాలి వెళ్ళికి ఇంకా 2 days టైం అనమాట. అప్పటి వరకు స్టో ఉండాలని కోరుకుంటున్నాం. సో రేపు మార్నింగ్ మాకు అరౌండ్ 6:25కి ట్రైన్ ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ అదే టైంకి వస్తారు. సో అప్పటిలోపు మేము అరౌండ్ 5-5:30 వరకు రైల్వే స్టేషన్ ఉందాం ప్లాన్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి అందరిని ఒకసారి మీకు పరిచయం చేస్తాను. అలాగే అందరూ ఒకసారి ఆల్వేస్ చెప్పుకోండి. మనల్ని రాక్ చేద్దాం. బ్లాగ్స్ కంపల్సరీగా మీకు అప్డేట్స్ ఉంటాయి. సో దాని బాయ్. రైల్వే స్టేషన్కి వచ్చినాం. సో మార్నింగ్ సంథింగ్ 6:16 అవుతుంది. 6:25కి ట్రైన్ ఉంది. సో అప్పటిలోపు మీకు ట్రైన్ ఎక్కినాక అప్డేట్ ఇస్తాం. అంతా పబ్లిక్ చాలామంది ఉన్నారు. సో కలుద్దాం. मैं बोलता हूँ नेक्स्ट बॉर्डर में आते हैं. वी आर इन महाराष्ट्र. बल्ला काल 3 o'clock ఉంటాం నాగ్పూర్ లో. ఇంకా టైం ఉంది. ఇంకా 11 అవుతుంది. బ్లాగ్ కి నమస్కారం. బ్లాగ్ చేసాలో ఇప్పుడు స్టార్ట్ చేసిలో ఫోన్ సేవ్ చేయండి. బ్లాగ్ వస్తుంది మా హాయ్ చెప్పదా చెప్పండి. అరే దాటేసినాం తెలంగాణ. దాటేసినాం. అరే మీ బావ చూస్తున్నాడు అక్కడ. మధ్యలో ఆపకపోతే మధ్యలో మిడ్ నైట్ వరకు వెళ్ళిపోతాం. హోటల్ ఆడద్దు ఒక ఛాన్స్ ఆడలేదు. నేను ఒకసారి ఆడకపోయినా తిరిగి అసలు ये पकड़. मैं बोल रहा हूँ वो छोड़ दे. ये पकड़ इससे तार रखा है बैंक में. ये तेरा पूरा तेरा. हाँ ये पूरा मेरा प्रॉपर्टी. ये हैदराबाद नहीं है. రిక్షా ఢిల్లీకి వచ్చేసినాం. నా బ్యాగ్ తీసుకెళ్ళి ఢిల్లీకి వచ్చేసినాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీకి వచ్చేసినాం. ఏమో రూమ్ మాట్లాడి మా వాళ్ళు ప్లాన్ చేద్దాం. ఇంకా వీడే అంతా చేస్తుంది ఏదో. राइट. हाय बोलो. यूट्यूब में आता आप लोग. ట్రైన్ దిగేసి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. సంజయ్ బ్లాగ్లో వస్తా. హాయ్ గాయ్స్. ఫ్రెష్ అప్ అయిపోయి ఢిల్లీ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఈవినింగ్ మాకు మనాలి బస్ ఈవినింగ్ ఉంది. అప్పటిదాకా టైం పాస్ చేయాలి. ఎందుకని ఢిల్లీ ఫుడ్ అవన్నీ, రెడ్ ఫుడ్ అవన్నీ, ఇండియా గేట్ అవన్నీ ట్రిప్ ఉంది. అది ఎంతవరకు ఎప్పటివరకు అయితే చూద్దాం.
ఢిల్లీలో మీల్ సెట్. ఢిల్లీలో ఆంధ్ర ఫుడ్స్ అని రెస్టారెంట్ ఉంది, టేస్ట్ బాగుంది. వాడు ఆల్రెడీ చూపిస్తున్నట్టు వాడు. ఇగో ఆలుగడ్డ, ఇగో మటన్, ఇగో హల్వా, ఇగో మసాలా వంకాయ గుద్ద అయిపోయింది. పెరుగుంది, ఏదో గింత ప్రసాదం ఇచ్చినట్టు వాడు బిర్యానీ ఇచ్చిండు. అది పులావ్రా, పులావ్, వెజ్ పులావ్. టేస్ట్ అయితే బాగుంది. దీని వ్యూ చూపిస్తాం మీకు. ये राष्ट्रपति भवन. रुको अंकल, फोटो तो भी लेंगे. देखते हैं गाड़ी ऊपर बांध कर. ये क्या अंकल? ये सामने राष्ट्रपति भवन है. वो राष्ट्रपति भवन. वो पुराना संसद है, गोल वाला जो दिख रहा है. ओके ओके. ठीक है. ये राष्ट्रपति भवन. इधे राष्ट्रपति भवन. ఢిల్లీ సైట్ సీయింగ్ అంటే వాడు ఖాళీ సైట్ సీయింగ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఢిల్లీలో మెయిన్ జెండా అంతా రెడ్ ఫోర్ట్, సారీ ఇది ఇండియా గేట్. ఢిల్లీలో మెయిన్ ప్లేస్ ఇండియా గేట్కి వచ్చాం. వాడు అప్పటి నుంచి ఢిల్లీ చూపిస్తా అని మొత్తం సైట్ సీయింగ్గా చూపిస్తాడు. ఎందుకంటే మేము వచ్చింది మండే రోజు ఇక్కడ హాలిడే అంట గవర్నమెంట్ వాళ్ళందరికీ, అంటే ఏ ప్లేస్లో ఉన్నా అన్ని హాలిడే. సో చూద్దాం, మీకు వ్యూ చూపిస్తా. ఇండియా గేట్కి గేట్ లేదురా. గ్రూప్ అందరం వచ్చినాం ఫ్రెండ్స్. ఇండియా గేట్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్. ఇదంతా ఢిల్లీలో కవర్ చేసుకుంటా ఇంకా నైట్ మనాలికి బస్ ఎక్కేస్తాం. మార్నింగ్ వరకు మనాలిలో ఉంటాం. మనాలిలో చిల్ అవుతాం. ఐస్ గోల్లో తింటా నేను మనాలిలో. ఐస్ గోల్ ఏంటా? నువ్వు టీ తాగుతా. కార్తిక్ మనాలి ఏం చేస్తారా? నేనా ట్రెక్కింగ్ చేస్తా. నేను ఐస్ గోల్ తిందాం అనుకుంటా. మనాలి పిల్లని సెట్ చేసుకుంటుంది. అందరు ఫోటోస్ తీస్తున్నారు ఫ్రెండ్స్. హీరో అంది ఇండియా గేట్ అయిపోయింది. ఏం లేదు ఇండియా గేట్ కాలే కొట్టింది ఇట్లా. దానికి డోర్ కూడా పెట్టలేదు, ఎందుకు నాకు ఇంకా కూడా అర్థమవుతుంది. గ్రూప్ అంతా ఏదో చేస్తుంది. ఫోటో సెషన్ నడుస్తుంది. రాక్ ఢిల్లీ అంత ఈరోజు తిరుగుదాం. ఇది కుతుబ్ మినార్ ఫ్రెండ్స్. కుతుబ్ మినార్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. కుతుబ్ మినార్ వచ్చినాం, టోకన్ తీసుకున్నాం. పైన వెనకాల పెద్ద లైన్ ఉంది. మా కార్తిక్ గారు సాధించిండు టికెట్. సో చూద్దాం, కుతుబ్ మినార్ చూద్దాం. వాళ్ళందరూ ఫోటోస్ బిజీగా ఉన్నారు. ఇది ఉజ్జల కుతుబ్ మినార్. ఇదే ఉజ్జల కుతుబ్ మినార్. వచ్చింది ఇదే ఒరిజినల్ కుతుబ్ మినార్. కుతుబ్ మినార్తో ఫ్లైట్ పోతుంది. ఢిల్లీ సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. తర్వాత ఏం మార్కెట్ అది? ఇప్పుడు మేము అందరం సరోజినీ మార్కెట్ పోతున్నాం. ఈ అంకులే మా కార్ డ్రైవింగ్ ప్రాపర్టీ అంటే వీళ్ళు షాపింగ్ చేస్తారంట. సో సరోజినీ మార్కెట్ పోతున్నాం. దాని తర్వాత నైట్ డైరెక్ట్ మనాలి. సంజయ్ ఎంజాయ్ చేస్తాం పాప. రైట్
వచ్చినాం సరోజిని మార్కెట్. జాకెట్ చూస్తున్నాం. జాకెట్ నేను స్పెట్స్ తీసుకున్నాం. 100 రూపాయలు స్పెట్స్, 250 జాకెట్. अंदर कुछ पहनो उसके बाद ये डालो. अच्छा బాగుందా? बटन టీ షర్ట్స్ పడ్డరా అసలు 100 రూపీస్ జీన్స్ కార్గోస్. దినేష్ దినేష్ మోడల్ రాకుండా దినేష్ మోడల్. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీలో ఫేమస్ అయిన చోళ బటర్ దీనికి వచ్చినాం. ఇదే ప్లేట్ చోళ బటర్ క్యాష్ పట్టుకున్నాను ఫ్రెండ్స్. చోళ బటర్ తినేసి టేస్ట్ ఎట్లుంది అందరం చోళ బటర్ తిన్నాం. టేస్ట్ అదిరిపోయింది. బండి పేరు సరోజిని మార్కెట్ మధ్యలో ఉంది, అటు సైడ్ కార్నర్లో. స్ట్రీట్ వచ్చి లెఫ్ట్ తీసుకొని ఆపోజిట్ స్ట్రీట్ షాప్ ఏది. ఢిల్లీలో టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ పర్ఫెక్ట్గా ఉంది టేస్ట్. అంటే ఇష్టం బాగుందా? బాగుంది గాయస్, వచ్చి విజిట్ చేసేయండి. మేమైతే సాటిస్ఫాక్షన్. బాగుంది బాగుంది. వాళ్ళ దగ్గర పూరిలాగా ఉంటారా? దొడ్డుగా ఉంది, బన్లాగా ఉంది. బాగుంది, బండ్లా ఉంది. సాటిస్ఫాక్షన్. ఢిల్లీ అయిపోయినాక నైట్ మనాలికి వెళ్తున్నాం. ఇంకో బస్లో 11 అవర్స్ జర్నీ ఉంది. ఇలా చేయనిస్తలేరు. గుడ్ నైట్, బాయ్ బాయ్, టాటా.